వీళ్ళు ఏమంటారంటే రామాయణం ఎప్పుడో వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నాటిది కాదు, రీసెంట్గా రాశారు, 2000-3000 సంవత్సరాల మధ్యలో రాయబడింది అది. ఆ మధ్య కాలంలో రాయబడింది అనడానికి ఇవిగో ఆధారాలు, అందులోనే ఉన్నటువంటి ప్రస్తావించినటువంటి కొన్ని విషయాలని చెప్పి కొన్ని చెప్పారు. ఈ వీడియోలో మన విజయ్ కుమార్ కూడా పక్కన నంగిలాగా కూర్చున్నాడు చూడండి, ఏం రకం దొంగలాగా. రామాయణం అంతా రంకు, భారతం అంతా బొంకు అన్న నానుడి మన భారతదేశంలో లేదా మన తెలుగు ప్రజల మధ్య ఇది ఒక సామెతగా వాడతారండి. ఈ సామెత నిజమేనా? దీనికి జవాబు కరుణాకరే చెప్పాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఈ చిన్న ప్రస్తావన మీ దగ్గరికి తెచ్చాను. సరే, ఈ మాట ఎవరన్నారండి? ఈ నానుడేంటి, ఈ సామెత ఏంటి, ఎప్పుడు పుట్టింది అన్నది పక్కన పెడితే, స్వామీజీలు గౌరవప్రదంగా జీవించేవారు, లేకపోతే హిందూ ధర్మాన్ని చక్కగా తూచా తప్పకుండా పాటించేవారు, రామాయణం భారతం బాగా ఎరిగినవారు బోధించేవారే రామాయణం అంతా కూడా ట్రాష్ అండి, అదంతా కూడా అబద్ధం అంటూ ఆ మధ్య వీడియోలు వైరల్ చేశారు కొంతమంది స్వామీజీలు. మన ఛానల్లో కూడా పెట్టామండి, కావాలంటే మీరు వెళ్ళి చూడండి. సరే, రామాయణం కల్పితమా నిజమా? చాలామంది అది కల్పితం అంటారు. సరే, కొంతమంది దాన్ని ప్రేమించేవారు ఇది వాస్తవమే అంటారు. సరే, రాముడు మనిషా దేవుడా? కొంతమంది అభిప్రాయం ఆయన రాజుగారు అంటారు, కొంతమంది అభిప్రాయం దేవుడే అలాగ అవతరించాడండి అని అంటారు. సరే, రామునికి అయోధ్యలో మందిరం కట్టారు, మనకేం అభ్యంతరం లేదు. ముస్లిం సోదరులు కూడా ఎవరు అభ్యంతరాలు వెలిపుచ్చలేదు. సరే, సంతోషం. రిలేటెడ్గా ఉన్న విషయాల్ని మీ దగ్గర ప్రస్తావిస్తున్నాను. ఎప్పుడు కూడా నేను రిలేటెడ్గా ఉన్న విషయాల్ని ప్రస్తావన చేస్తూ విషయంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇది మీకు పరిపాటి. సరే, ఇప్పుడు నేను ఒక శ్లోకం వినిపిస్తాను. ఏముండోయ్, మన కరుణాకర్ కష్టపడి నేర్చుకొని అర్థం చేసుకొని వల్లి వేసినటువంటి శ్లోకం ఒకటి కరుణాకర్ చెప్పింది, దాన్ని మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. మరి 20,000 సంవత్సరాలకి వెళ్ళినప్పుడు మనకు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. వీఆర్ నాట్ గెటింగ్ మ్యాచ్డ్ ఎనీవేర్. మరి సరే, ఇప్పుడు మొత్తానికి అశ్వమేధ యాగం జరిగింది, అందులో భూతం దయ్యం వచ్చి ఏదో పాయసం ఇచ్చింది అంటారు మీరు కూడా. అది పగడాలకి ఎటకారం ఎక్కువ అనమాట. కట్టెంకర పొయ్యి తీరుస్తా అంటారు, వీళ్ళ తెక్క నేను తీరుస్తా. ఒకవేళ ఇచ్చినట్టయితే మరి అన్నము, ఇప్పుడు సింధు నది నాగరికత వాళ్ళకి రైస్ అంటే ఏంటో తెలియదు. మరి వీడు ఎస్పెషలీ దేవతలు వండి వరి మరియు పాలతో వండిన పాయసము అని చెప్తుంది. ఈ పాయసం మళ్ళీ కౌశల్యాదేవి గారు ఏదైతే ఇందాక విష్ణు పూజ చేస్తున్నప్పుడు మరి శ్రీరాముల వారు వెళ్ళారని నేను చెప్పాను కదా, అక్కడ కూడా రైస్తో చేయబడిన పాయసం అక్కడ కూడా ఉంది ఆ రెఫరెన్స్. సో ఇవన్నీ మనం హిస్టారిసిటీ మ్యాచ్ చేసుకుంటున్నప్పుడు ఎక్కడ కుదరట్లేదు. సరే, ఇది ఓవరాల్గా అన్నం గురించి వీళ్ళు మాట్లాడిన విషయం. అయితే మనం ముందుగా అసలు అన్నం అనే సంస్కృత పదానికి మీనింగ్ ఏంటి? వైట్ రైస్ అనే. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నము వలన సకల భూతములు కూడా జీవించుచున్నవి. ఈ అన్నము వర్షము వలన కలుగుచున్నది, వర్షము యజ్ఞము వలన ఏర్పడుచున్నది, సత్కర్మల వలన యజ్ఞము పూర్తి అగుచున్నది. ఇక్కడే ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకి 2 పిచ్చకాయలు పగిలిపోయినాయి. పిచ్చకాయలు ఐ మీన్ వాటర్ మెలన్ అనమాట. యు గాట్ ఇట్. సకల భూతాలు అంటే సకల ప్రాణులు అని అర్థం వస్తుంది కదా. ఇక్కడ సకల ప్రాణులు కూడా అన్నము వలన జీవిస్తున్నవి అంటే వైట్ రైస్ వలన జీవిస్తున్నాయా సకల ప్రాణులు, పశుపక్షాదులు కూడా. అన్నం అంటే ఆహారం, కామన్ సెన్స్ ఇది. అక్కడ ఒక డిస్కషన్ జరుగుతుందండి. ప్రవీణ్ పగడాల గారు అండ్ అనిల్ కుమార్ అనేటువంటి సోదరుల మధ్య, ఇంకా మన మిత్రులు అక్కడ విజయ్ కుమార్ అండ్ ఇంకా సోదరులు ఎవరు అక్కడ కూర్చుని ఉన్నారండి. రైట్, మంచిది. ఒక డిస్కషన్ జరుగుతుంది, చాలా వాల్యుబుల్ డిస్కషన్ జరుగుతుంది. టోటల్గా రామాయణం అనేటువంటిది ఒక కల్పిత గాథ. రామాయణంలో జరిగినటువంటి విషయాలంతా కూడా కల్పితమేనని
ఆ మధ్య ఒక వార్తా కథనం కూడా మనం విన్నాము. దాని మీద మన మన దేశంలోనే ఒక తీర్మానం కూడా బయటకు వచ్చింది, మీ అందరికి కూడా తెలుసు. దానికి ఏం ఆధారాలు లేవు అని తేల్చేశారు మన దేశంలోనే ప్రతినిధుల సభలో. సరే, దాని పక్క అట్లా ఉంచుదాము. ఆ మధ్య ఎవరో ఏమండి ఒక చిన్న డౌట్ మాకు. ఇప్పుడు ఆ రావణుని దగ్గర ఉన్నటువంటి సీతమ్మ గారిని తీసుకురావటానికి వానరులు అంటే కోతుల సమూహం చాలా ప్రయాసపడి ఏదో వారధి కట్టి ఆ తర్వాత దాని మీదకి ప్రయాణం చేసి వెళ్ళి ఏదో యుద్ధం చేసి సీతమ్మ గారిని బయటికి తీసుకొచ్చారు. మరి రావణుడు ఎలా వెళ్ళి సీతను తీసుకొచ్చాడు ఏ వారధి కట్టకుండా? కాబట్టి రావణుడు గొప్పవాడా, రాముడు గొప్పవాడా అని ప్రశ్న వేశారు. విఘ్నులైన ప్రేక్షకులకు మీకే దీన్ని వదిలేస్తున్నా. దీనికి జవాబు ఏంటన్నది మీకు మీరే చెప్పుకోండి, ఎవరు గొప్ప అన్నది. సరే, దీని మీద చాలా సందర్భాల్లో చాలామంది రావణుడిని రాక్షసుడిగా చిత్రించారే తప్ప అతను చాలా మంచివాడు అన్నటువంటి కామెంటరీలు, వీడియోలు చాలా మీడియాలో ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నాయి. సరే, ప్రస్తుతానికి అది అప్రస్తుతం, దాన్ని అలా ఉంచుదాం. ఇకపోతే ఆ సమయంలో ఒక భూతం లేక ఒక ప్రేతం ఏదో ఒక ఆత్మ అనేటువంటిది, చేతిలో క్యాన్ కూడా ఉంది, ఏదో దేవతలకి ఆహారం సిద్ధం చేశారు, అన్నంతో వండినటువంటి ఆ యొక్క పాయసం ఆ స్వీట్ని దేవతలకు పెట్టారు అనేటువంటి ఒక ప్రస్తావన 1-2 సందర్భాల్లో ఉన్నదండి అంటూ అనిల్ గారు దాన్ని ప్రస్తావన చేశాడు. సరే, ఈ రైస్ అనేటువంటిది, అన్నం అనేటువంటిది అసలు మన భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది అన్న దాని మీద వారు డిస్కషన్ చేస్తూ, కాబట్టి ఈ రామాయణంలో ఇవి రాసినటువంటి పదప్రయోగం చేశారంటే వీళ్ళు చెప్పినట్లుగా ఏదో లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అన్నదంతా కూడా కల్పితం, ఇది ఈ మధ్య కాలంలోనే వీళ్ళు రాసుకున్నదే అని ప్రూవ్ చేయడానికి ఏదో మొత్తానికి అక్కడ ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. దీన్ని పాయింట్అవుట్ చేశారు. అన్నం వారు వండుకొని ఏదో స్వీట్గా దాన్ని బెల్లం వేసుకొని దాన్ని ఏదో దేవతలకు పెట్టారన్న టాపిక్ అక్కడ జరుగుతుందండి. సరే, నేను అంత ఇంట్రెస్ట్ చూపలేదు, మీకు ఆ వీడియో పెడతాను, మీరే దాని మీద వినండి. సరే, నా భావన ఏంటంటే మ్యాక్సిమం హిందూ దేవతలు, దేవుళ్ళు వారి జోలికి నేను వెళ్ళను. వాళ్ళ గురించి ప్రశ్నించను. ప్రశ్నించే వాళ్ళు వేరుగా ఉన్నారు. ఎందుకంటే నాకు తక్కువ, ఎందుకంటే నాకు అంత ఎక్కువగా తెలియదు. సరే, అయినా తెలిసినా నేను ప్రశ్నించాలని నేను కోరుకోవట్లేదు. బైబిల్లో ఇతరులకు చెప్పాలి. ఒకవేళ బైబిల్ని ఎవరన్నా నిలదీసి ప్రశ్నించితే, తెలిసి నిలదీసిన, తెలియకడిగిన, మూర్ఖంగా ప్రశ్నించిన ధీటుగా జవాబు చెప్పడం మాత్రమే మన ఛానల్ నుండి మనం ఎక్కువగా చేస్తున్నాం. అయితే ఈ సమయంలో కరుణాకర్ యొక్క అమాయకత్వాన్ని, కరుణాకర్ యొక్క తెలివి తక్కువతనాన్ని ఎలా కవర్ చేసుకుంటాడో తనకు అనుకూలంగా, పాపం హిందువులు అబ్బో కరుణాకర్ అన్న, ఆహా కరుణాకర్ అన్న, ఓహో కరుణాకర్ అన్న అంటారు. అరే నాయనా, ఆ కరుణాకర్ అన్న మా కరుణాకర్ అన్నే, ఇది మర్చిపోకండి. కానీ పాపం ఒట్టి అమాయకుడండి, ఏదో కవర్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏదో కవర్ చేసేసిన తర్వాత అబ్బా నేను ఎంత గొప్పగా జవాబు చెప్పాను అని ఫీల్ అవుతాడు మా కరుణాకర్. సరే, ఏంటి శ్లోకం? వాళ్ళు ఏమన్నారంటే, అన్నం అనే పద ప్రయోగం చేయబడింది కనుక అది వచ్చింది ఆర్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఏదో మొదట కాదు, ఏదో లేటర్ యుగం అని, లేకపోతే మధ్యయుగం కాదు, ఫస్ట్ సారి కాదు, రెండోసారి కాదు, మూడోసారి తర్వాత ఆర్యులు ఏదో వచ్చేసిన తర్వాత ఆ అన్నం అనేటువంటిది ఏదో తర్వాత తెచ్చారండి, ఆ తర్వాత భారతదేశంలోకి అది ప్రవేశపెట్టబడింది, ఆ తర్వాత తింటున్నాం. కాబట్టి దీన్ని బట్టి ఈ మధ్య కాలంలోనే కల్పించి వ్రాసిందే తప్ప దీనికి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఏమీ లేవు, వేల సంవత్సరాలు అన్నటువంటిదంతా కూడా ట్రాష్ అంటూ వాళ్ళు ఏదో మాట్లాడారు. దాన్ని కవర్ చేసుకోవటానికి ఈయన గ్రంథాల్లో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని తీసుకొచ్చి చదివి వినిపించాడు. ఈ చదివి వినిపించినటువంటి దానిలో సారాంశం కూడా ఆయనే చెప్పాడండి. సరే, అక్కడ ఏమని చెప్పాడంటే, ఏమనియా పెద్ద మనుషులు, మీరు ఏదో పెద్ద సైంటిస్టుల్లాగా ఏదో నలుగురు కూర్చొని ఏదో మాట్లాడేస్తున్నారు పాస్టర్లు, మీరేమైనా పెద్ద సైంటిస్టులా, మీకు ఇదేనా మీకు అర్థమైంది అన్నం అంటే? నేను చెప్తున్నా మా శ్లోకం చూడండి అని. సర్వజీవులు కూడా అన్నం వల్ల బ్రతుకుతున్నాయి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నము వలన సకల భూతములు కూడా జీవించుచున్నవి. ఈ అన్నము వర్షము వలన కలుగుచున్నది,
వర్షము యజ్ఞము వలన ఏర్పడుచున్నది, సత్కర్మల వలన యజ్ఞము పూర్తి అగుచున్నది. ఇక్కడే ఈ ఇద్దరు శాస్త్రవేత్తలకి రెండు పిచ్చకాయలు పగిలిపోయినాయి. సర్వజీవులకు కూడా సరే భగవంతుడు అన్నం పెడుతున్నాడు, అన్నం తిని బ్రతుకుతున్నాయి. అట్లాగే ఆహారం ఆ యొక్క అన్నం అనేటువంటిది భగవంతుడు ఏదో వర్షం ఇస్తున్నాడు యజ్ఞాలు చేయటం వల్ల అన్నట్లుగా తేల్చి చెప్పి, మరి సర్వజీవులు అన్నం తింటున్నాయంటే అర్థం ఏంటి? అన్నీ వరి అన్నమే తింటాయా జీవులన్నీ? కాబట్టి ఊరి పిచ్చోళ్ళారా, అన్నం అనేటువంటి పద ప్రయోగాన్ని అట్లా చూడబాకండి అని పాపం చాలా తెలివిగా కౌంటర్ ఇచ్చేశానని వాళ్ళ పుచ్చకాయలు పగిలిపోయినాయి అంటూ ఏదో పాపం దాని మీద కూడా తమ్మనేల మీద కూడా పెట్టేశాడండి. పాస్టర్ల పుచ్చకాయ పగిలిపోయింది అన్నట్లుగా ఏదో వ్యాఖ్యానం చేశాడు. సరే, ఇప్పుడు ఎవరి పుచ్చకాయ పగిలిపోతుందో జాగ్రత్తగా 2 నిమిషాలు ఓపిక పట్టి నా మాటలు వినండి. ఇప్పుడు నేనేమంటానంటే, కరుణాకర్, అయ్యా కరుణాకర్, అమాయకుడా జాగ్రత్తగా విను. అసలు నువ్వు శ్లోకంలో అన్నం అనే పదప్రయోగం చేయటమే తప్పు. కాబట్టి ఖచ్చితంగా ఈ మధ్య కాలంలోనే దాన్ని చేర్చారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అసలు అన్నం అన్న పద ప్రయోగం అక్కడ వాడకూడదు ఆ శ్లోకంలో. మరి ఏం వాడాలి? ఆహారం అని వాడాలి. ఆహారం అంటే ఏంటి? అదేదైనా కావచ్చు. మాంసమే తిని బ్రతికే జీవులు ఉన్నాయి, పురుగులు తినే జీవులు ఉన్నాయి, వరిని తిని జీవించే జీవులు ఉన్నాయి, చపాతీలు తిని జీవించే జీవులు ఉన్నాయి, ఫలాలే తిని జీవించే జీవులు ఉన్నాయి. కాబట్టి అన్నం అని ఎట్లా ప్రయోగిస్తారు శ్లోకంలో? అది చాలా తప్పు. అసలు మీ శ్లోకమే తప్పు. అక్కడ ఈ మధ్య కాలంలో రాశాడు, అర్ధరహితంగా రాశాడు. ఏం పెట్టాలి అక్కడ? ఆహారం అనే పదప్రయోగాన్ని చెయ్యాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి అండి, జాగ్రత్తగా వినండి. అన్నం తిన్నావా అని అంటారు. ఓకే, రైట్. అసలు అన్నం అంటే ఖచ్చితంగా వరితో వండినటువంటి దాన్ని అన్నం అని అంటారు. పాపం తెలుగు తెలుసుకో కరుణాకర్. అన్నం అంటే ఖచ్చితంగా వరితో చేయబడిన దాన్ని అన్నం అని అంటారు. ఫర్ ఉదాహరణకి అమెరికాలో అన్నం తినరు, అమెరికన్స్ ఉన్నారు. రైస్ తినరు, వాళ్ళు ఏదో మీట్ తింటారు, లేకపోతే గోధుమలతో చపాతీలతో ఇంకేదో రకరకాల పదార్థాలు, ద్రాక్షారసం రకరకాలుగా తింటారు. అన్ని దేశాల్లో వరి తినాల్సిన రూల్ లేదు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ప్రాంతంలో, ఫర్ సపోజ్ మన దేశంలోనే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వెళితే వాళ్ళు గోధుమ పిండితో చపాతీలు చేసుకుంటారు, దాన్నే తింటారు. మరి దాన్ని అన్నం అనరు, ఆహారం అని సంబోధించాలి. డూ యూ హ్యావ్ మీల్స్ అని అడుగుతారు. ఫారినర్స్ ఉన్నారనుకోండి, భోజనం అయ్యిందా అంటారు. అంతేగాని అన్నం తిన్నావా అని దాని అర్థం కాదు. డూ యూ హ్యావ్ మీల్స్ అంటే అన్నం తిన్నావా అని మనం చెప్పుకుంటాం దాని అర్థం అని. కానీ అన్నం ఎందుకని? మనం అన్నం తింటాం కాబట్టి. దాని అసలు అర్థం ఏంటి? భోజనం చేసావా అని అర్థం. భోజనం ఏంటి? అదేదైనా కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, ఒట్టిగా వరి కావచ్చు, పిండితో చేసిన చపాతీలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు అందరికీ సంప్రాప్తికరంగా, అంటే అన్ని ప్రాంతాల్లో జీవులకు వర్తించేలాగా పదప్రయోగం చేయాలంటే ఆహారము అన్న పదాన్ని ప్రయోగించి తీరాలి. అన్నం అన్న పదప్రయోగం చెయ్యకూడదు. అన్నం అన్న పదప్రయోగం దాంట్లో వ్రాయబడిందంటే ఖచ్చితంగా అది వరితో చేయబడిన దాన్ని అన్నం అని అంటారు. కూడు తిన్నావా అని కూడా అంటారు. అర్థమైందా? టోటల్గా అందరూ వాడుకునే పదం ఏంటి? భోజనం అయిందా. క్లాస్గా అడగాలంటే అట్లా అడుగుతారు, భోజనం చేసావా అని అడుగుతారు. కరుణకు అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా శ్లోకంలో లిఖించిన అన్నం అనే పదం లిఖించారని నువ్వు అట్లా కవర్ చేసుకోవాలని ట్రై చేసినా అది తప్పే. ఖచ్చితంగా నాడు దేవతలు ఏదో అన్నం వండారు, పాయాసం అన్నం చేశారు, దాంట్లో బెల్లం కలిపారు, తీపన్నం పెట్టారంటే అది ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో వ్రాయబడి, అది కూడా మన తెలుగు వాళ్ళ చేత వ్రాయబడింది కనుక, అది కూడా అన్నం తినేవాడే వ్రాసాడు కనుక అన్నం అనే పద ప్రయోగాన్ని చేశాడు. ఎంతగా ఆలోచించలేకపోయాడు పాప మా శ్లోకం చెప్పిన ఆయన. ఆ శ్లోకమైనా తప్పు అని ఒప్పుకొని తీరాలి, లేదా ఖచ్చితంగా అది ఈ మధ్య కాలంలో వ్రాయబడింది అని ఒప్పుకొని తీరాలి. అన్నం అన్న పదప్రయోగం చేయబడిందంటే ఖచ్చితంగా అది ఈ మధ్య కాలంలోనే వ్రాశారు, ఈ మధ్య కాలంలో వ్రాయలేదంటే ఖచ్చితంగా అన్నం అన్న పదాన్ని ప్రయోగించకూడదు. భోజనం లేక ఆహారం అన్న పదాన్ని ప్రయోగించాలి. అర్థమైందా? కాబట్టి అయ్యయ్యో ఇలాగ నువ్వు కవర్ చేసుకుంటూ పాపం అమాయకులైన హిందూ సోదరులు మాత్రం మా అన్న భలే జవాబు చెప్పాడని వాళ్ళు సంకలు కొట్టుకోవటం. ఏం చేద్దాం, పాపం పరిపాటి అయిపోయింది. సో మీకు అర్థమైంది కదండి, శ్లోకంలో అన్నం అన్న పదం వాడారు అంటే ఖచ్చితంగా
అవి ఈ మధ్య కాలంలో వ్రాయబడినటువంటి శ్లోకమే. భారతదేశంలోకి రైస్ తినే పద్ధతి వచ్చిన తర్వాతే వ్రాశారు అని అర్థం. లేదా ఆ శ్లోకం తప్పు పదాన్ని ప్రయోగించారు అని ఆయన ఒప్పుకోవాలి. ఏంటది? ఆహారం. ఆహారం అంటే బైబిల్లో కూడా ఉందండి. ఆయన గుప్పులు విప్పగా సర్వజీవులు తిని తృప్తి నొందుచున్నవి. చక్కగా బైబిల్లో ట్రాన్స్లేట్ చేయబడిందండి. తప్పు లేకుండా చక్కగా ఇలాగా శ్లోకంలో ఉండాలి. మీకు వినిపిస్తా చూడండి. సడన్గా నాకు దేవుడు జ్ఞాపకం చేశాడండి. 104వ కీర్తన 27వ వచనం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, అన్నం పెట్టేదవని కాదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కరుణాకర్ పుచ్చకాయ పగిలిపోయినట్టుంది మా కరుణాకర్కి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పులు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడుచున్నవి. ఏంటండి? సర్వజీవులు. గుర్తుంచుకోండి. అర్థమైందా? భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ. పై వచ్చిన 25వ వచనం. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు. ఇలాగని మీరు పైన కింద అన్నీ చూసుకోండి. ఏం రాసి ఉంటుందంటే ఈ యొక్క సర్వజీవులు కూడా తృప్తి నొందుచున్నవి అనేటువంటి మాట కూడా కింద వ్రాసి ఉంటుందండి. ఇక్కడ ఏం వ్రాయబడిందండి మన బైబిల్లో? చక్కగా యాస్టీజ్గా ఉన్నది ఉన్నట్లుగా వ్రాయబడింది. ఏమండోయ్ మా బైబిల్ అబ్బో ఒక 20,000 సంవత్సరాలు 1,00,000 సంవత్సరాల క్రితం రాశారండోయ్ అని మేము మేకపోతు గాంభీర్యం ప్రదర్శించట్లా. చారిత్రాత్మకమైన ఆధారాలతో మీకు తెలియజేస్తున్నాం. బైబిల్ ఎప్పుడు వ్రాయబడిందో ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. మరి రామాయణం ఎప్పుడు రాయబడింది? తెలియదు. లక్షల సంవత్సరాలు అంటారు. దానిలోకి వెళ్ళి ఆ పదప్రయోగాలు, అక్కడ ఉన్నటువంటి అక్షరమాల, ఆ యొక్క పదాలు, ఆ లిపి, అవన్నీ కూడా మనం పరిశీలన చేస్తే ఈ మధ్య కాలంలోనే బైబిల్ తర్వాత వ్రాసినట్లుగా మాత్రమే మనకు అర్థమవుతుంది. కానీ కవరప్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అయినా దొరికిపోతూనే ఉంటారు. ఇదిగో ఇలాగే బైబిల్ ఏం చెప్తుంది? ఆహారము. భగవంతుడు ఆహారం ఇచ్చినప్పుడు అవి తిని తృప్తి చెందుతున్నాయి. అన్నము అని పెట్టలా. చూసారా? ఎందుకని? అన్నిటికీ అన్నము అన్న పదం వర్తించదు. ఆహారము అని పెట్టాలి, భోజనం అని పెట్టాలి. లేకపోతే తినేటువంటి పదార్థము, తినుటకు దేవుడు ఇస్తున్నాడు అననే చెప్పాలి. అంతేగాని అన్నము ఆ సర్వజీవులు తింటున్నాయి, కడుపు నింపుతున్నాడు దేవుడు అని శ్లోకంలో ఉందండి. అది మీ శ్లోకమే తప్పు. యోగి వేమన గారు ఎవరు అంటాడు తప్పు, తన తప్పులు ఎరుగడు విశ్వదాభిరామ వినుర వేమని. అట్లా ఉంది మీ కథ కమామిషు. కరుణాకర్ ఏంటయ్యా ఇది? సరి చేసుకోండి. ఏమన్నా విన్నారు కదా, నేను సరి చేసేసాను దీని విషయంలో. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయిలేండి. ఎందుకు ఈ ఒక్క పాయింట్ మీద నేను మాట్లాడాలనుకున్నాను. ఓకే, ఇది దట్స్ క్లియర్. మీకు బాగా క్లియర్గా అర్థమైపోయింది కదా. వాళ్ళ శ్లోకంలో అన్నం అనే పదం ప్రయోగించబడిందంటే అన్నం తింటున్నటువంటి వ్యక్తి దీన్ని రాశాడు అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి. లేదా అన్నం అన్న పద ప్రయోగం చేయబడిందంటే వాళ్ళ శ్లోకాల్లో అది తప్పు. ఇలాంటి తప్పులు ఎన్నున్నాయో బైబిల్లో ఎక్కడ తప్పు అన్నది లేదు. ఛాలెంజ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెల్కమ్ బ్యాక్. ఇతిహాసంపై అపహాస్యం, ముఖ్యంగా రమణానంద మహర్షి చేస్తున్న వ్యాఖ్యలు లేదా ప్రవచనాలు ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా వివాదాస్పదం అవ్వడం మనం గతం నుంచి చూస్తూ వస్తున్నాం. ఆంజనేయ స్వామి ఎవరు అన్నప్పుడు వానరుడు అని చెప్తున్నారు. మరి ఈనాడు కోతులు మాట్లాడుతున్నాయా? మరి ఆంజనేయ స్వామి నిజంగా కోతి అయితే మరి కోతి ఎలా మాట్లాడింది అన్నాడు? ఎక్కడైనా కోతులు వేదం నేర్చుకుంటాయా? శ్రీరాముడు లక్ష్మణుతో చెబుతాడు, లక్ష్మణ చూడు ఈ హనుమంతుడు ఎంత స్పష్టంగా చక్కగా భాషా దోషము లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని అధ్యయనం చేస్తే కానీ ఈ విధంగా ఎవడు మాట్లాడలేడు అని రాముడు అంటాడు. మరి నేను అంటాను, కోతులు ఎక్కడ చదువుతాయి వేదం? కోతులు పేపర్లు చింపేస్తాయి అంతే. ఒక్క కోతిన మాట్లాడుతుంది ఈనాడు. మరి ఆనాడు కోతులు మాట్లాడినాయి. 2000 సంవత్సరాల నాటి మనుషుల యొక్క కథలే మీకు తెలియవు. 8 లక్షల సంవత్సరాల కిందట ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు చూశారా? వాల్మీకి రామాయణం. అది ఎంతవరకు ప్రమాణం? అది ఎంతవరకు సత్యం?
30% సత్యం, అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం, రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి స్త్రీగా మారిందంట. ఏమిటిది? ఇది అసత్య ప్రచారం, అది బోగస్ ప్రచారం. అది మీకు బుక్లో రాశా నేను, శివుడే దేవాదేవుడు అనే పుస్తకంలో. శివుని యొక్క ధనస్సునే విరిచాడంటే ఇంకా రాముడు సాక్షాత్ విష్ణువే అని చెప్పాలి అక్కడ జనాలకు. అందుకని ఏం చేశారు? శివధనురు భంగం. ఎన్ని పిచ్చి మాటలు, పిచ్చి కథలు, ఇవన్నీ తలకెక్కించుకొని ఎంతమంది భ్రష్టుపడుతున్నారు. కల్పిత కథల్లో జీవిస్తూ తలకెక్కించుకొని అదే ఆధ్యాత్మిక జీవితం అని భావిస్తూ ఉన్నారు. కలియుగంలో ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అయినా, కృష్ణుడైనా, రాముడైనా దేవుళ్లను కించపరిచే విధంగా మీరు మాట్లాడుతూ దానికి మళ్ళీ మీరు ఏదో తయారు చేసుకొని జిమ్మిక్కలు చేస్తామంటే మేము చాలా చేసి చూపిస్తామండి. సార్, ఇంకొక విషయం, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రతి విషయాన్ని కూడా అంశాన్ని ప్రస్తావిస్తూ నేను చాలా చదివాను, అతను తాలూకా వీడియోలు చూశాను. చివరిలో నాతో అంతా సాయి చేయిస్తున్నారు అంటారు.